ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన ఇంట్లో వాడే హోమ్ థియేటర్స్లో కంపెనీ హోమ్ థియేటర్ బెస్టా లేకపోతే అసెంబ్లీ హోమ్ థియేటర్ బెస్టా అనేది ఇవాళ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానన్నమాట. ముందుకంటే కంపెనీ హోమ్ థియేటర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కడైనా ఒక 10,000 20,000 30,000 50,000 1,00,000 ఇంకా దాటి మనం పెద్ద పెద్ద హోమ్ థియేటర్స్ అనేవి కొంటాం కదా ఇంట్లోన మనకి డాల్బీ అట్మాస్ కావాలని. అలాంటప్పుడు కంపెనీ హోమ్ థియేటర్ తీసుకుంటే మనకి సపోజ్గా సర్వీస్ కానీ లేకపోతే మన లోకల్ సర్వీస్ టీమ్ కానీ ఎవరైనా లేకపోతే అది తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దానికి లోకల్లోనే సర్వీస్ లేదనుకోండి, ఫ్యూచర్లో వారంటీ వచ్చినా లేకపోతే మదర్ బోర్డ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే సంథింగ్ సపోజ్గా ఒక ఇన్స్టలేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే టెక్నీషియన్ అనేది అవైలబుల్గా ఉంటారు, కానీ ఎక్కడి నుంచో రావాల్సి ఉంటుంది అనమాట. మన లోకల్ అంటే మనకి దగ్గరలో ఉండే టెక్నీషియన్లు అయితే వాళ్ళకి ఈ సిస్టమ్స్ అంటే కంపెనీ హోమ్ థియేటర్స్ గురించి అంత వేరంగా టచ్ అనేది ఉండదన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం ఫ్యూచర్లో అంత బడ్జెట్ పెట్టి మనం కొనుక్కోవడం వల్ల దీనికి సర్వీస్ అనేది దొరకదనమాట. కంపెనీ హోమ్ థియేటర్ విషయానికి వచ్చేసరికి మనం 1 lakh 2 lakhs పెట్టి అంత బడ్జెట్లో హోమ్ థియేటర్ కొన్నప్పుడు అది ప్రాబ్లం అనేది వస్తుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే అందులో వాడే ప్రాసెసరు మళ్ళీ సర్క్యూట్స్ అందులో వాడే ప్రతి కాంపోనెంట్ కూడా చాలా క్వాలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్యూచర్స్ అనేవి ఇంకే హోమ్ థియేటర్స్కి ఎవరనమాట. సపోజ్గా డెనాన్ కంపెనీ కానీ యమహా కానీ ఇంకా పెద్ద పెద్ద హోమ్ థియేటర్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి వాళ్ళ కంపెనీ వాళ్ళు అనమాట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కంపెనీ వాళ్ళు మనకి పర్చేస్ చేస్తారనమాట. లోకల్లో సర్వీస్ దొరకపోవడం వల్ల దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రాపర్గా ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే మదర్ బోర్డులో ఏదైనా ఐసీ పోయినా సరే దానికి మదర్ బోర్డు అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మదర్ బోర్డులో ఏ పార్ట్ అయితే పోతే అది రీప్లేస్మెంట్ అనేది ఉండదన్నమాట. అయితే ఇప్పుడు అసెంబ్లీ హోమ్ థియేటర్కి వచ్చేసరికి అసెంబ్లీ హోమ్ థియేటర్ అంటే మనం పెట్టిన బడ్జెట్ బట్టి మనకి టెక్నీషియన్ అనేది వాళ్ళు తయారు చేస్తారనమాట. సపోజ్గా మనం 10,000 పెట్టామనుకోండి, దానిలోన డాల్బీ అట్మాస్ కావాలన్నా డిటిఎస్ కావాలన్నా మనకి 5.1 కావాలన్నా 7.1 కావాలన్నా మనకి ఎలాంటి హోమ్ థియేటర్ కావాలి ఎలా తయారు చేసుకోవాలనేది వాళ్ళుగా ఆటోమేటిక్గా తయారు చేసి మనకి ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే లోకల్లో వాడే కాంపోనెంట్స్ ఐసీలు ఇవన్నీ కూడా మన లోకల్లో కూడా దొరుకుతాయి అనమాట. మన కంపెనీలో అయితే దొరకవు ఇవి. మన లోకల్ మేడ్ కాబట్టి లోకల్లో ఎక్కడైనా మనం ఏ మెకానిక్ దగ్గర అయినా రిపేర్ చేసుకునేటట్లు వాళ్ళు అసెంబ్లీ అనేది చేస్తారనమాట. అది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లాగే వస్తుంది, కానీ ఏంటంటే క్లాస్ వర్క్ అనేది ఉండదన్నమాట. కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. కంపెనీ పర్ఫార్మెన్స్ లాగే వస్తుంది అనమాట. సర్క్యూట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే సంథింగ్ వోల్టేజ్ ప్రాబ్లం వచ్చిపోయినా సరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా లేకపోతే మన ఊర్లోనే ఎవరైనా లోకల్ మేడ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినా సరే చేస్తారనమాట. లోకల్ మేడ్ టెక్నీషియన్స్ అయితే ఈజీగా దాన్ని బెటర్గా చేయడానికి అయితే మన లోకల్లో ఎక్కడైనా స్పేర్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది. కంపెనీ అయితే అలాగా అవైలబుల్ దొరకవు కదా, అందుకు సపోజ్గా లోకల్ మేడ్లో ఒక ఐసీ పోయినా ఒక చిప్ పోయినా దొరుకుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి బడ్జెట్లోకి మన ఫ్యూచర్లోన ఒక కొత్త బోర్డు వచ్చింది అనుకుంటే దాన్ని 5.1ని 7.1గా కన్వర్ట్ చేయాలన్నా సరే లోకల్ మేడ్లో మన టెక్నీషియన్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా బోర్డులు గట్రా మార్చేసి వాళ్ళు అప్గ్రేడ్ అనేది చేస్తారు. దీనివల్ల కొంచెం బడ్జెట్ అనేది పెరగవచ్చు, కానీ ఫ్యూచర్లో మనకి అంటే ఇంకా అట్మాస్ఫియర్ రావడానికి ఇంకా స్పీకర్స్ గట్రా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా వీలు అనేది ఉంటుంది అనమాట. అదే కంపెనీ హోమ్ థియేటర్ విషయానికి వచ్చేసరికి అలాగా అప్గ్రేడ్ చేయడానికి అయితే అవ్వదనమాట. ఎక్కువ పవర్ తోటి తక్కువ బడ్జెట్లో అయిపోవాలన్నా మనకి అసెంబ్లీ హోమ్ థియేటర్ అనేది రెడీ అవుతుంది. అదే ఎక్కువ పవర్ ఉన్న తక్కువ బడ్జెట్లో కావాలంటే కంపెనీ హోమ్ థియేటర్స్ అనేవి సంబంధించిన పవర్స్ అంటే సర్క్యూట్స్ కానీ ఇంకా స్పీకర్ కాన్ఫిగరేషన్ మార్చాలన్నా స్పీకర్స్ ఇంకా అప్గ్రేడ్ చేయాలన్నా సరే ఇందులో అవుతుందన్నమాట. స్పీకర్సే కాదు సబ్ వూఫర్స్ కూడా ఇందులో మార్చుకోవచ్చు. అదే అసెంబ్లీ హోమ్ థియేటర్లోనే బెస్ట్ బెనిఫిట్ అనమాట. అదే కంపెనీ హోమ్ థియేటర్ అనుకోండి ఇలాంటి బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని మీరు ఫుల్గా చూడట్లేదనమాట, నా వీడియోకి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఏ స్పీకర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్.